గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అన్నా క్యాంటీన్ నిర్మాణంలో మధ్యలోనే ఆపేశారు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి ఈ స్కీమ్ ని పూర్తిగా క్లోజ్ చేసేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినారు. 2019 నుంచి 24 వరకు కూడా ప్రజలకు ఏది అందుబాటులో లేదు. 24లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మనకు అవసరం అని చెప్పి మనం ఇమ్మీడియట్ గా ఎవరైతే దీనికి ఉన్నారో ఒక వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టులకు చెప్పి ఇమ్మీడియట్ గా రెడీ చేయించి ఒక 2 నెలల లోపల దీన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటే నిదర్శనం. ఆయన ఎన్టీ రామారావు 2 రూపాయలు ఏ రకంగా పేదలకు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఆ రకంగా పేద ప్రజలను ఆదుకుంటున్నాడు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ప్రజల కోసం పాటుపడే మన ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడనేది దానికి కూడా ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ఈరోజు మన రాష్ట్రాలు దేశాల్లో ప్రపంచంలో కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడంటే అది ఆయనకి ప్రాక్టికల్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ తోనే ఇంత చేయగలిగాడనేది మనందరికీ